చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాత్మకమైన దేవానికి వందనాలు. ఈ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రాత్రిక ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు నేను ధ్యానం చేస్తుండగా మీ మాటలు మాట్లాడండి. సంఘం అనే పాటలను నేను వింటూ ఉండగా ఆయన అనేక సంగతులను మాకు నేర్పించమని యేసునామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, సంఘము అన్నమాట ఎక్లెసియా అను గ్రీక్ పదం నుండి వచ్చింది. ఎక్లెసియా అనగా ప్రత్యేకముగా పిలువబడిన ప్రజల సమూహం అని అర్థము అని నేను మీకు తెలియజేశాను. ప్రతి నిబంధనలో క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి సమూహమే క్రీస్తు సంఘము అని నేను మీకు తెలియజేశాను. అలాగనే క్రీస్తు సంఘము క్రీస్తు చేత క్రీస్తు ద్వారా స్థాపింపబడింది. క్రీస్తే పునాది. యేసుక్రీస్తు రక్తం చేత ఈ సంఘం నిలబెట్టి కొనబడింది అని మీకు తెలియజేశాను. గడిచిన ఆదివారం అయితే మరొక మాటను నేను మీకు తెలియజేశాను. క్రీస్తు సంఘంలో ఎవరుంటారు అనే దానికి మొదటిది దేవునికి చెందిన వారు, క్రీస్తు ప్రత్యేకింపబడిన వారు క్రీస్తు సంఘంలో ఉంటారు అని చెప్పాలి. రెండు, దేవునికి చెందిన వారు క్రీస్తు సంఘంలో ఉంటారని, ప్రత్యేకింపబడినటువంటి వారు క్రీస్తు సంఘంలో ఉంటారని నేను మీకు తెలియజేయడం జరిగింది. మంచిది ప్రియులారా, ఇది ఒక నూతనమైన విధానంలో, నూతనమైన కోణంలో మనం ఆలోచన చేద్దాం. దేవుని సంఘం లేదా క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము ఎలా ఉండాలి అనే సంగతులు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులారా ప్రవర్తింపవలెను. అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సంఘము ఎలాగుండాలంటే జీవంగల దేవుని సంఘములో జనులాగా ప్రవర్తింపవలను. జీవంగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అని అంటే క్రమశిక్షణ కలిగి ప్రవర్తించాలి. ఎలాంటి క్రమశిక్షణ కలిగి మనం ప్రవర్తించాలి సంఘం అంటే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదివి సహకరించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. సంఘములో ఎలాగో మనం ప్రవర్తించాలి అనే సంగతి మనం ధ్యానం చేసుకున్నాం. చదవండి దయచేసి 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని చాలండి. దేవుని సంఘములో, దేవుని మందిరములో మనం పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చేస్తాం. మన ప్రవర్తన జాగ్రత్త మనం చక్కగా పంచుకోవాలి. ఎందుకంటే మనం నివసిస్తున్నది, జీవిస్తున్నది ఎక్కడంటే లోకంలో జీవిస్తున్నాం. లోకంలో జీవిస్తున్నప్పుడు, లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోక మాలిన్యం మనకు అంటే అవకాశాలు ఉన్నాయి కనుక దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతా కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు గారు అనుకున్నారు ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, జనులాగు నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవగల దేవుని సంఘములో జనులా ప్రవర్తింపవలను నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవగల దేవుని సంఘములో
జనులు ఎలా ప్రవర్తించాలి అంటే వారి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని సంఘంలో మన స్వరము వినిపించకుండా దేవుని స్వరము మాత్రమే దేవుని సంఘంలో వినబడాలి. నేను గడిచిన ఆదివారం చెప్పాను, సీయోనులో మౌనంగా ఉంటారు దేవునికి స్తుతి చెల్లించుట అనే మాట నేను తెలియజేశాను. సంఘములో దేవుని యొక్క వాక్యం అనే స్వరాన్ని వినబడాలి. మనం సంఘానికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటినీ కూడా మనం ఏం చేసుకోవాలి పిల్లలా? చక్కగా పెట్టుకోవాలి. మన ప్రవర్తన అంతా కూడా మనం దిద్దుకుంటే, చక్కదిద్దుకుంటే, చక్కపరచుకుంటే దేవుడు మనం చేసే ఆరాధనలు అంగీకరిస్తాడు. మన ప్రవర్తన సరిచేసుకోకుండా, మన ప్రవర్తనలో దిద్దుకోకుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన, వాక్యం విన్న ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండదనే సంగతి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ సంఘంలో జనులాగా ప్రవర్తింపవలను, అది నీకు తెలియవలనని ఈ సంగతిని నీకు రాయిచున్నాను. సంఘం ఎలా ఉండాలి పిల్లరా? సంఘం ఎలా ఉండాలంటే చదవండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము, క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభముగా ఉండాలి, ఆధారంగా ఉండాలి. సంఘానికి, సంఘంలో ఏముండాలంటే సత్యం. ఏముండాలి? సత్యం. క్రీస్తునందు పిల్లరా, క్రీస్తు తన విశ్వాసంతో కట్టిన సంఘం దేవుని కుటుంబం. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అన్నప్పుడు సంఘము దేవుని కుటుంబము. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని శక్తి కలిగి ఆయన ఆత్మ బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసములో నివసించున్నట్లు. సార్ ఇక్కడ ఏముందంటే, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో నేను ఒక మాట అన్నాను. సంఘము క్రీస్తుది, క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘమైతే సంఘములో వచ్చినటువంటి వారు ఒకే కుటుంబము లాంటి వారు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నది. సంఘము చేర్చబడినటువంటి సంఘంలో వచ్చిన వారందరూ కూడా దేవుని కుటుంబంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కుటుంబంలో నీవు, నేను, మనమంతా ఉన్నాం. దేవుని కుటుంబం, క్రీస్తు తన విశ్వాసంతో కట్టిన సంఘం దేవుని కుటుంబం. ఎవరు ఆయన కుటుంబం? ఎవరు ఆయన కుటుంబం? సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఆయన కుటుంబమే. సంఘములో చేర్చబడిన వారనగా యేసు ప్రభువును ఇచ్చిన మాట విని రక్షణ సువార్తను అంగీకరించి పాపక్షమాపణ పొంది బాప్తిసం, మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో క్రమముగా వచ్చి ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొనులు పొందుతూ ప్రభు సన్నిధిలో అనుదినము వాక్యం ధ్యానం చేస్తున్నటువంటి వారు ఆయన కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన కుటుంబం అంటే పిల్లల, దేవుని చిత్తమును ఎవరైతే నెరవేరుస్తారో వారు ఆయన కుటుంబంలో ఉన్నట్టు వారు దేవుని సహోదరులు, దేవుని సహోదరులు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను పిల్లరా, దయచేసి మీరు గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుండి 50 వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఆయన తన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో గోరుచు ఎలుకలు నిలిచి ఉండి యేసు ప్రభు దగ్గరికి మాట్లాడడానికి ఎవరెవరు వచ్చారు? యేసు ప్రభు తల్లి వచ్చింది, మరియమ్మ గారు వచ్చారు, యేసు ప్రభు వారు సహోదరులు వచ్చారు. ఎందుకు? యేసు ప్రభుతో మాట్లాడడానికి వచ్చారు. వారు బయట ఉన్నారు.
వారు బయట ఉన్నారు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని ఎలుకలు నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఒక ఆయన వచ్చాడు, అయ్యా కూడా నీ సహోదరులు వచ్చారు, నీ తల్లి కూడా వచ్చింది, నీతో మాట్లాడడానికి వారు బయట ఉన్నారు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏం జవాబిస్తున్నారంటే 45 వచనంలో, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీతో మాట్లాడడానికి నీ సహోదరులు నీ తల్లి బయట ఉన్నారు, నీకోసం నిరీక్షిస్తున్నారు అని చెప్పిన వ్యక్తితో యేసు ప్రభు ఏమంటున్నారంటే, నా తల్లి ఎవరు? ఇది కఠినమైన మాట కదా. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిశువు వైపు సిగి సాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందును నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి అని. దేవునికి స్తోత్రం. దేవుని కుటుంబంలో సంఘములో ఉన్నవారు దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అయితే సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి. సంఘము ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తం నెరవేర్చాలి. ఒకవేళ దేవుని చిత్తం నెరవేర్చించకుండా మన చిత్తం సంఘంలోకి వస్తే యేసు ప్రభు తల్లితో సహోదరులతో అన్నమాట మనతో అంటాడు. ఎవరు మీరు ఎరగరు, మీకు నాకు తెలియదు. ఎందుకంటే నా తండ్రి చిత్తము సంఘంలో వారు నెరవేర్చలేదు. వారి చిత్తాన్ని సంఘంలో నెరవేర్చారు, కానీ నా తండ్రి చిత్తము సంఘంలో నెరవేర్చలేదు కనుక నా కుటుంబంలో సభ్యులు కారు, నా సంఘంలో సభ్యులు కారు. దేవుని సంఘములో చేర్చబడిన నీవు నేను మనం అందరము కూడా మనం ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. క్రీస్తు సంఘం అనేది దేవుని యొక్క కుటుంబం. కుటుంబంలో సిరిసిరి సమస్యలు వస్తాయో రావు? సిరిసిరి వస్తాయి. సిరిసిరి వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటామా లేదా? తల్లిదండ్రులకు సిరిసిరి మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, తల్లిదండ్రులకు పిల్లలకు సిరిసిరి వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారా లేదా? సంఘం అనేది ఒక కుటుంబం. సంఘం అనేది ఒక కుటుంబం పిల్ల. ఈ సంఘంలో అనేక మతాల వారు ఉన్నారు, అనేక కులాల వారు ఉన్నారు, అనేక ప్రాంతాల వారు, అనేక వర్గాల వారు ఉన్నారు. సంఘంలో చేరిన తర్వాత డబ్బున్నోడని ఎక్కువగా చూడకూడదు, డబ్బు లేనోడని, పేదోడని, బీదవాడని తక్కువగా చూడకూడదు. సంఘంలో అందరూ ప్రైజ్ ది లార్డ్. చదువుకున్నవాడైనా, చదువు లేనివాడైనా, విద్యావంతుడైనా, విద్యాహీనుడైనా, అందముకున్నోడైనా, అందము లేనివాడైనా వారి సంఘంలో దేవుని కుటుంబంలో అందరూ సమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘములో, ఆయన కుటుంబంలో చర్చబడిన నీవు నేను మనము ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే తండ్రి సంతోషపడతాడు, మనకు రక్తం కార్చిన యేసు ప్రభు సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చాలా గట్టిగా చదువుతున్నా. పరిశుద్ధపరచు వారికి గమనించండి చాలా జాగ్రత్తగా. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులని పిలుచుట ఆయన సిగ్గుపడక. చాలు సహోదరులు అని పిలువడానికి ఆయన సిగ్గుపడటం లేదు. దేవుడైతే తన సంఘంలో చేర్చబడిన వారిని, యేసు ప్రభు అయితే నా సహోదరులు అంటున్నాడు, నా సహోదరులు అంటున్నాడు. కానీ సంఘంలో చేర్చబడిన మనం మాత్రము మీరు ఎవరండి ప్రభు నమ్ముకున్నారంటే, హ్యాపీ నేను కాదు మా నాన్నగారు అనుకున్నాను సంఘానికి, నేను ఎవరు లేదని. క్రీస్తు సంఘంలో చేర్చబడిన నీవు క్రీస్తు కుటుంబమై ఉన్నావు. ఆయన నీ కొరకు సహోదరుడు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడ్డు, నా సహోదరి అని చెప్పడానికి ఆయన సిగ్గుపడ్డు. ఆయన సిగ్గుపడకపోయినప్పుడు నీవెందుకు సమాజంలో సిగ్గుపడుతున్నావు? నీవెందుకు బయట సిగ్గుపడుతున్నావు? నీవెందుకు సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటావు?
ఇవాళ అనుకుంటున్నది నీవు సిగ్గుపడాలా, కానీ ప్రభు మాత్రం సిగ్గుపడటం లేదు. నా సహోదరులు నా సహోదరులు ఎవరు కూర్చుంటాడు? తండ్రి చిత్తమును నెరవేర్చిన వారితో అంటాడు, వీరు నా సహోదరులు నా సహోదరులు. సంఘము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేదిగా ఉండాలి. దేవుని యొక్క చిత్తము నెరవేరాలి అంటే నీవు ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి. సంఘ విశ్వాసులైనా పరిచారకులైనా కాపులైనా దేవుని చిత్తమేంటో మనం తెలుసుకుంటేనే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలం. తండ్రి మనసు మనం తెలియకపోతే తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చలేము. సంఘములో చేర్చబడిన నీవు నేను మనమందరము యేసుక్రీస్తు సహోదరులము, యేసు ప్రభు సహోదరులము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తమును చెయ్యువాడే వీరే నా సహోదరులు, నా సహోదరులని ఆయన శిష్యులకు చూపించారు. నీవు నేను మనం తండ్రి చిత్తమును చేస్తే అదే మాట మనకు వర్తిస్తుంది, అదే మాట మనకు అప్లై అవుతుంది. యేసు ప్రభు సహోదరులము, యేసు ప్రభు సహోదరులు. దేవునికి స్తోత్రం. సంఘంలో దేవుని కుటుంబంలో చర్చబడిన నీవు నేను మనమందరం అనుకున్నాను. ఆయన కుటుంబం ఎవరి కుటుంబం? ఇది నా కుటుంబం కాదు, ఇది నీ కుటుంబం కాదు. ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా సంఘము. మళ్ళీ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ 15వ వచనం చదవండి. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముల దేవుని సంఘములో జనులాగు ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము ఎలా ఉండాలి? సత్యములకు స్తంభముగా ఆధారముగా ఉండాలి. సంఘంలో ఏముండాలి పిల్లరా? సంఘము సత్యానికి స్తంభమును ఆధారముగా ఉండాలి. సంఘము సత్యానికి స్తంభముగా, సత్యానికి ఆధారంగా ఉండాలి. సత్యాన్ని ప్రకటించడం వలన అది మనుషుల మధ్య స్తంభములా నిలబడి న్యాయాన్ని నీతిని నిలబెడుతుంది. సంఘము సత్యానికి పునాది. సంఘము దేనికి పునాదిగా ఉండాలి? సత్యానికి పునాదిగా ఉండాలి. అది సత్యాన్ని నిలిపి బలపరుస్తుంది. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘము? ఏ సంఘము సత్యానికి పునాది? క్రీస్తు సంఘం, దేవుని కుటుంబం. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సువార్త సత్యానికి పునాదిగా ఉంది. సువార్త సత్యానికి పునాదిగా ఉండాలి. సంఘము సత్యానికి పునాదిగా ఉండాలి. అనగా సంఘములో వాక్యమే పునాదిగా ఉండాలి. సంఘము సత్యానికి పునాదిగా ఉండాలంటే వాక్యమే పునాదిగా ఉండాలి. సంఘములో సంఘము వాక్యములకు పునాదిగా ఉన్నప్పుడు సంఘం ఎలా ఉంటుంది? పరిశుద్ధముగా ఉంటుంది. నంబర్ 1. ఇప్పుడు నేను అసలు సంఖ్యలో వచ్చాను. సంఘము సత్యానికి స్తంభముగా ఉంటే, సంఘము సత్యానికి పునాదిగా ఉంటే సంఘంలో ఉన్న వారు ఎలా ఉంటారు? సంఘము పరిశుద్ధముగా ఉండాలి. సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధులుగా ఉండాలి. సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి. పిల్లరా, ఎవరు మీరు? దేవుని కుటుంబం కనుక. ఎందుకు అని అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక తన సంఘములో తన కుటుంబంలో చేరిన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. సంఘం ఎలా ఉండాలి? సంఘం పరిశుద్ధులుగా ఉండాలి. చదవండి దయచేసి. మొదటి పేతురు 1వ అధ్యాయం నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో
ఆశలు ఆ, అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తు సంఘము దేవుని కుటుంబం అయితే, దేవుని కుటుంబంలో చేరిన నీవు నేను మనమందరము కూడా మన సమస్త ప్రవర్తన అంటే మన మాట తీరు, మన చూపు తీరు, మన విధానం, మన నడక అన్నిటినీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో చర్చబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పరిశుద్ధుడు కనుక, తండ్రి దేవుడు పరిశుద్ధుడు కనుక సంఘము పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభు అంటున్నాడు మొదటి అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడిని ఉన్నాను కనుక మీరు పరిశుద్ధుల యునుడని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలుతో చెప్పాలా? ఈ తరంలో మనతో చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. క్రీస్తు సంఘం పరిశుద్ధముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది క్రీస్తు సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలనంటే అనుదినము అనుక్షణము యేసు క్రీస్తు సన్నిధిలో వాక్యం చేత ఉదక స్నానంతో మనం పరిశుద్ధ పరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం నుండి చదవండి. 25 నుండి చదవండి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే ఇక్కడ నుండి మనకు అవసరమైన మాట. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక. సంఘం ఎలా ఉండాలి? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక. ఎలా ఉండాలి? సంఘం పరిశుద్ధమైనది గాను, చదువునాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనున్నది వాక్యముతో. దేనితో? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించు. వాక్యం చేత ఏం చేయబడాలి? సంఘం పరిశుద్ధపరచబడాలి. వాక్యం చేత కడగబడాలి. ఎందుకు? కడగబడితేనే ఆయన సారూప్యంలో మార్చబడతావు. నీవు నేను కడగబడితేనే, వాక్యం చేత మనం కడగబడితేనే ఆయన యొక్క రూపంలో, ఆయన స్వరూపంలో మార్చబడతాం. లేకపోతే ఆయన సారూప్యంలో మార్చబడలేము. అందుకు దేవుని సంఘానికి ఎందుకు రావాలి? దేవుని వాక్యం ఎందుకు చదవాలి? దేవుని సంఘంలో వచ్చి మనం దేవుని మాటలు ఎందుకు వినాలంటే ప్రియులారా, గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు దేవుని మాటలు వినాలి? ఎందుకు దేవుని వాక్యం చదవాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ఆదివారం గుడికి వెళ్ళాలి? ఎందుకు వారాంతపు క్రమ గుడికలకు వెళ్ళాలనంటే క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడాలని. ఎందుకు ఏర్పడాలి? ఏర్పడితేనే పరిశుద్ధ సంఘము కానీ ఉండగలుగుతావు. ఏర్పరచబడకపోతే, నీవు ఆయన సారూప్యంలో మార్చబడకపోతే పరిశుద్ధంగా నిలవలేవు. నీవు నేను మనం నిలవలేము. కనుక ప్రియులారా, ముడతైనను కలంకమైనది కాక పరిశుద్ధ సంఘముగా నిలవబెట్టడానికి ప్రభు ఆయన వాక్యం అనే ఉదక స్నానం చేత మనం కట్టుకోవడానికి దేవుని వాక్యం మనకు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడేది ఒక్కసారి. సిలువలో ఆయన కాచిన రక్తం చేత అది బాప్తీస కార్యక్రమం ద్వారా అది పోతుంది. అయితే లోకంలో నీవు నేను మనం జీవిస్తున్నాం కనుక వాక్యం అనే ఉదక స్నానము, ఉదకం అంటే నీరు, వాక్యం అనే జలము చేత అనుదినము మనం కడుక్కోవాలి. కడుక్కున్నవాడు, వింటున్నవాడు, వాక్యం చదువుతున్నవాడు, సంఘము వచ్చి వాక్యంని బలపడుతున్నవాడు యేసుక్రీస్తు సారూప్యంలో యేసుక్రీస్తు సారూప్యంలో మార్చబడడానికి సంఘానికి మనం వెళ్ళాలి. క్రీస్తు సంఘం సత్యానికి స్తంభముగా ఉండాలి. సత్యానికి స్తంభముగా ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు కానీ సంఘము కానీ ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. రెండవది, సంఘము పరిశుద్ధముగా ఉండి ఏం చేయాలంటే సంఘము ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. సంఘం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి. చదవండి ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును విరుచుటయందును ప్రార్థన ప్రార్థన చేయుటయందును చేయుటయందును ఏడతెగక ఉండిరి. వీళ్ళని గమనించాలి. సంఘం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? సంఘం ప్రార్థిస్తూ పరిశుద్ధంగా ఉండాలి. సంఘం ప్రార్థిస్తూ ఉండాలి. సంఘం అంతేకాదు, ఇక్కడ చాలా మాటలు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏం చేస్తూ ఉండాలి? సంఘం బోధిస్తూ ఉండాలి. ఏం చేయాలి? సంఘం బోధిస్తూ ఉండాలి. సంఘం సహవాసం చేస్తూ ఉండాలి. సహవాసం చేస్తూ ఉండాలి. ప్రభు వల్ల జరుగుతూనే ఉంది. రొట్టె విరుచుటయందు జరుగుతూనే ఉండాలి. ప్రార్థన సీత జరుగుతూనే ఉండాలి. ఎక్కడ జరగాలి ఇవన్నీ కూడా? క్రీస్తు సంఘంలో. క్రీస్తు సంఘంలో ప్రార్థన జరగకపోతే అది సంఘము అనబడదు. సంఘం సత్యానికి స్తంభంగా ఉండాలంటే సంఘం పరిశుద్ధముగా ఉండాలి. అలాగే సంఘం ప్రార్థిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థిస్తూ ఉంటూనే సరిపోదు ప్రియులారా. ఇంకేం చేయాలి? సంఘం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. ఏం ప్రకటిస్తూ ఉండాలి? సువార్త ప్రకటిస్తూ ఉండాలి. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు కాబట్టి చదివిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించు. ఒక్క నిమిషం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం. అందరు తీసారు? దయచేసి తీయాలి అందరూ. కాబట్టి చెదిరిపోయిన వారు వీరు ఎక్కడున్నవారు? వీరు చెదిరిపోయారు. సంఘంలో ఉన్నవారు. సంఘానికి ఏమొచ్చిందంటే శ్రమ వచ్చింది. ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు, క్రీస్తు నమ్మినందుకు శ్రమ వచ్చినప్పుడు సంఘం ఏమైంది? చెదిరిపోయింది. చెదిరిపోయినప్పుడు సంఘం ఏమైంది? అసలు చెదిరిపోయినా కానీ సంఘము అంతము కాలేదు. సప్పట్లు దేవుని నామాన్ని మహిమపరచాలి. క్రీస్తు చేత స్థాపింపబడిన సంఘము, క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘము, దేవుని కుటుంబమై ఉన్న సంఘము శ్రమ వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది కానీ సంఘం అంతం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. కాదు, అది క్రీస్తుది కనుక క్రీస్తు సంఘానికి శ్రమ వచ్చినప్పుడు, దేవుని కుటుంబానికి శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఏం చేశారు? మళ్ళీ చదువుతున్నారు మంచిగా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును సంచారము చేసిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? సంఘము శ్రమ వచ్చింది, దేవుని కుటుంబము శ్రమ వచ్చింది, ప్రజలు చెదిరిపోయారు. చెదిరిపోయినా కానీ ఏం చేస్తున్నారు? వారు సువార్త ప్రకటిస్తున్నారు. శ్రమల్లో సువార్త ప్రకటించాలి సంఘం. ఈ మధ్య కాలంలో సువార్తల గురించి మాట్లాడే సేవకులు తక్కువైపోయారు. సువార్తల గురించి మాట్లాడే పరిచారకులు తక్కువైపోయారు. సువార్తల గురించి మాట్లాడి ప్రకటించే సంఘము తక్కువైపోయింది. దానికి తోడు మన ఏరియా సంఘాలు చూస్తే ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎవరో ప్రకటిస్తారులే, మనం ప్రకటించక్కర్లేదనే ధోరణిలో ఉన్నారే తప్ప ప్రకటించాలనే భారం లేదు. లేదు గోవింపురంలో ఇది ప్రకటించమన్నారని పంపిస్తారు స్వార్థులు. ఆయన పేరు కోసమో గొప్ప కోసమో అని కొంతమంది బయట అనుకుంటున్నారు. తప్పు. పేరు కోసం అయితే మాకు పంపనే పంపదు, గొప్ప కోసం అయితే మేము వెళ్ళము. సంఘం ఏం చేయాలి? సువార్త ప్రకటిస్తుంది. కానీ ఈరోజు మన ఏరియాలో ముందు సువార్త ప్రకటిస్తున్న సంఘం చూస్తున్నారు. సిగ్గుపడుతుంది, బాధపడుతుంది. వెళ్ళిన మాకు ప్రకటించడానికి వెళ్తున్న మాకు సిగ్గులేదు, మీకెందుకు సిగ్గు ఇచ్చి పంపడానికి? అవునా కదా? కానీ ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సంఘం అని అంటే
వాక్యం ఎరగక ప్రజలు, దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ వాక్యం తెలియక, సంఘం ఏం చేయాలో తెలియక, సంఘం ఉద్దేశం ఏంటో తెలియక, దేవుని మనసు ఎరగక సువార్త ప్రకటిస్తున్న సంఘాన్ని కానీ, సువార్త ప్రకటిస్తున్న కాపరిని కానీ ఒక పిచ్చోడ్లాగా వస్తుంది. సంఘం అంటే అసలు ఏమనుకుంటున్నారో తెలుసా? బయట లోపల ఉన్నవారు 4 కోట్ల మధ్య ఏసీ బిగించేసి కూర్చొని వచ్చినటువంటి పాస్టర్ గారు కోటు బూటు వేసుకొని సూట్ వేసుకొని వచ్చి వాక్యం దేవుడు పరలోకం భూలోకం మనసెప్పి వెళ్ళిపోయేదే సంఘం అనుకుంటున్నారు. కాదు ప్రియులారా, సంఘము అన్నప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థన జరుగుతూనే ఉండాలి, సంఘము సువార్త ప్రకటన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది లేని సంఘము, సువార్త లేని సంఘము అది సంఘం అనబడదు. 100 మంది ఉంది, 3 లక్షల మంది ఉంది, 3000 మంది ఉంది, కానీ సువార్త ప్రకటించేదే సంఘం. ఎవరి కోసం ప్రకటించాలి? క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఎందుకు? సంఘం ఆయనది కనుక, ఆయనలో చర్చబడ్డావు కనుక, ఆయన కుటుంబంలో చేరావు కనుక నువ్వు క్రీస్తు సువార్తను ప్రకటించాలి. మీరేం చేశారు? ఆయన ఉన్నప్పుడు ప్రకటించాలనుకుంటున్నారా మీరు? లేదు. సంఘము శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోయినప్పుడు వారు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. సువార్త ద్వారా సంఘము చప్పట్లు కూడా దేవుడు సంఘముగా ఉండాలంటే పిల్లరా, సత్యానికి స్తంభముగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సంఘము సత్యానికి స్తంభంగా లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. మిగతా సంఘాలు మన సంఘాలు ఉన్నాయి చూడండి పిల్లలు. సత్యానికి స్తంభంగా, వాక్యానికి పునాదిగా ఉంటే సంఘము ఇది తప్పనిసరిగా జరగాలి. పరిశుద్ధంగా ఉండడం, సంఘం ప్రార్థిస్తూ ఉండడం, సువార్త ప్రకటిస్తూ ఉండడం, ఇది జరగాలి. ఇది జరగటం లేదంటే ఆ సంఘం సత్యానికి పునాది. ఇంకొక మాట 4, క్రీస్తు సంఘం. సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉండాలి. సంఘంలో చాలా మంది నాకు ఇక్కడ కూడా అడిగిన ప్రశ్నలు ఉన్నాయి. పాస్టర్ గారు, రొట్టె ఎందుకు అంత ఎక్కువ కొంటున్నారు, మీరు వేస్ట్ చేస్తున్నారు, దేవుని డబ్బులు మిగిలిపోతుంది, మీరు బళ్ళు ఇస్తారు, బళ్ళు ఇచ్చిన తర్వాత మిగిలిపోతుంది, ద్రాక్షరసం మిగిలిపోతుంది అని చాలా మంది ఇక్కడ అడుగుతున్నారు. బయట వారు కూడా నన్ను అడుగుతున్నారు, ఎందుకు మిగులుతుందండి? ప్రభు వల్లప్పుడు ద్రాక్ష రసం మిగులుతుంది, రొట్టె మిగులుతుంది, ఎందుకు మిగులుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. వారందరికీ వీడియో ద్వారా నేను జవాబు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు మిగులుతుందంటే పిల్లల, సంఘంలో మనం బలిచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె మిగిలింది అని అంటే ఇంకా అనేకులు చేర్చబడానికి చాలా మంది బయట ఉన్నారు. చేర్చబడాలని అర్థం ద్రాక్షరసం మిగిలిన, రొట్టె మిగిలిన, యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసము మిగిలిన, యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం మిగిలిన ఎవరు బాధపడక్కర్లేదు. ఇంకా చేర్చబడాలి. ప్రజలు ఇంకా బయట ఉన్నారని బాధపడాలి తప్ప మిగిలిందని బాధపడకూడదు. డబ్బులు వేస్ట్ అయిందని బాధపడకూడదు. కొన్ని దగ్గరలో అయితే ప్రభు బలలో పరమార్థం తెలియక, ప్రభు సిద్ధమైతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను. ప్రభు బలలో పరమార్థం శరీరంలో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉండాలి. మిగులుతూ ఉన్నది ద్రాక్షరత్నం, మిగులుతూ ఉన్నది యేసుక్రీస్తు రక్తములకు శరీరములకు సాదృశ్యంగా ఉన్న రొట్టె మిగులుతూ ఉన్నప్పుడు చేర్చబడుతూ ఉండాలా వద్దా? న్యాయంగా వేయచ్చు. ఎందుకు? ఇంత తెచ్చినా మిగులుతుంది, ఇంత తెచ్చినా మిగులుతుంది, కొంచెం తెచ్చినా మిగులుతుంది. ఎందుకు అని అంటే ప్రియులారా, సంఘంలో చేర్చబడుతూ ఉండాలి. అనేకులు బయట ఉన్న వారు సంఘంలోకి ప్రవేశించారు. సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడాలి. ఒక రిపేర్ చూపిస్తారు ప్రియుల. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చదవండి పిల్లలు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ఇక్కడ నుండి నాకు కావాలి, ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చబడుచుండెను. అనుదినము వారితో చేర్చబడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు సంఘము సత్యములకు స్తంభముగా ఉంటే, వాక్యములకు ఆధారంగా ఉంటే ఏం జరగాలి? సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉండాలి. చెప్పండి దేవుని వైపు. సంఘంలో నూతన
ఆత్మలు చేర్చబడుతున్నాయా? మీరు కన్న పిల్లలు, మీ గడపలో పుట్టిన పిల్లలు పెళ్ళి వయసు వస్తే అయ్యగారు బాప్తీసం లేకుండా పెళ్లి చేయకూడదు కనుక బాప్తీసాలు ఇచ్చేయండి అయ్యగారని బలవంతంగా ఏం చేస్తున్నారు? అయ్యేసంగా నీళ్ళు మానేసారు, బాప్తీసం మానేసాను. నిజంగా అయ్యా నేను మారు మనసు పొందాను, యేసు ప్రభు అంటే ఏంటో తెలుసుకున్నాను, దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాను, మీరు నాకు ఇష్టపూర్వకంగా నేను వచ్చాను కనుక మీరు నాకు బాప్తీసం ఇవ్వండి అంటేనే బాప్తీసం ఇస్తాను. మారు మనసు లేకుండా బాప్తీసం ఇయ్యమని పెద్దయ్య గారులను కూడా పిలువు. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. పెళ్లి కోసం బాప్తీసం ఏంటండి? మారు మనసు లేని బాప్తీసాలు. ఒక ఆమె ఎట్టినో బాప్తీసం పొందేసింది, మారు మనసు లేకుండా పొందేసింది. ఇక్కడో వెళ్ళింది, వాక్యం విన్నదంట. వాక్యం విన్న తర్వాత నా దగ్గరకు వచ్చానని పాస్టర్ గారు నాకు బాప్తీసం చేయాలని పలాస. నాకు భయం వేసింది. అమ్మా నువ్వు చాలా పెద్ద దైవజనుడు కుమార్తె, చాలా కాలం నుండి ఉన్న క్రైస్తవురాలివి, క్రిస్టియన్ కుటుంబంలో పుట్టావు, నీవు సేవకుల కుటుంబంలో పుట్టావు, నేను బాప్తీసం మీరు పెట్టమని రెండోసారి బాగుండదు కదా అన్నారు. అయ్యగారు బాప్తీసం నాకు ఇవ్వాలని చెప్తున్నారు. మారు మనసు లేదు, రక్షణ లేదు. అందరూ లైన్లో నిలబడ్డారు, నేను నిలబడ్డాను. నాకు అర్థం కాదు, బ్లాక్ అయిపోయింది నా మైండ్. అమ్మ కొంచెం ఆగమ్మ, వాక్యం ఏమంటుంది కొంచెం ఆలోచిస్తాను. కొంతమంది పెద్దయ్య గారు అడుగుతాను, చిన్నోటి కదా తొందరపడకూడదాను. ఎందుకు ఈ బాధ అని వాక్యం స్టడీ చేసి మారు మనసు లేకపోతే రెండోసారి ఇచ్చిన సందర్భం ఉంది, కానీ ఎందుకు ఈ గొడవ అని పెద్దయ్య గారు నాకు చెప్పేశారు. పెద్దయ్య గారు ఏంటి అని తడుముకుని ఆయన బాధపడలేక బాప్తీసం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు అయిపోయిన తర్వాత, నలుగురు పిల్లలు అయిపోయిన తర్వాత బాప్తీసం తీసుకున్నారు. ఎందుకని ఆలోచిస్తే పిల్లరా, మారు మనసు లేకుండా పెళ్లి బాప్తీసం ఇచ్చేసారట. ఏ బాప్తీసం? పెళ్లి బాప్తీసం. ఇలాంటి వారి సంఘంలో శ్రమ వస్తే నిలబడతారా? నిజంగా ప్రభు అంగీకరించి వచ్చి బాప్తీసం పొందిన వాడు నిలబడతాడు. పెళ్లి బాప్తీసమో, పెళ్లి కోసం బాప్తీసం తీసుకున్న వారు నిలబడలేరు. కనుక పెళ్ళప్పుడు బాప్తీసాలు దయచేసి రికమెండేషన్ చేయకుండా సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడుతూ ఉండాలి. చేర్చబడిన వారు ఎవరు? వీరు దేవుని కుటుంబంలో సంఘంలో చేర్చబడిన వారు అంటే మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారే. నేను నమ్ముకున్నానండి బాప్తీసం అవసరం లేదంటే తప్పదు. బాప్తీసం అనేది ఒక గుర్తు. యేసు ప్రభు చెప్పారు, ఆజ్ఞ, బాప్తీసం పొందాలి. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత బాప్తీస కార్యక్రమం ద్వారా కడుక్కుని సంఘంలోకి వస్తారో వారి సంఘానికి సభ్యులైతారు. ప్రైజ్. మీరు మామూలుగా వస్తే, బాప్తీసం లేకుండా వస్తే మీరు నాకు సభ్యులు అవుతారు, కానీ దేవునికి సభ్యులు కాదు. మీరు దేవునికి సభ్యులు కాకపోతే అక్కడ పరలోకంలో ప్రవేశం ఉంది. అయ్యా రెగ్యులర్ వచ్చారు చూడలేదు అంటే మీ ముందు నిలబడరా అంటే, తెల్లని చెప్పి ముందు నిలబడరా అంటే అప్పుడు ఇది ఉండదు, ఇది ఉండదు. మీకు నాకు కలిపాక అక్కడ నిలిచిపెట్టిన తప్పి సంఘంలో నూతన ఆత్మలు చర్చబడాలి అంటే సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? నూతన ఆత్మలు చర్చబడాలంటే సంఘం ఏం చేయాలి? చెప్పండి కడిగా. మన పిల్లలు మన వరకే బాప్తీసాలు ఇస్తున్నారు, ప్రభువులను నడుపుతున్నారు, కానీ నశిస్తున్న ఆత్మలు ఎంతున్నారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇచ్చిన బాప్తీసాలు పెద్దల వృత్తిని తట్టుకోలేకో, ఇంటోని వృత్తిని తట్టుకోలేకో బాప్తీసాలు ఇచ్చుంటారని వద్దు బాగా. అందుకే ఈ మధ్య నేను మారు మనసు పొందాను. లెటర్ రాస్తేనే బాప్తీసం ఇస్తాను, లేకపోతే లేదు. నేను ఫలానా వాక్యాన్ని బట్టి నేను వాక్యం మీద మారు మనసు పొందాను, నిరభ్యంతరంగా ఎవరు ప్రమేయం లేకుండా ప్రభు నమ్ముకున్నానని వస్తేనే బాప్తీసం ఇస్తాను. మా అమ్మ చెప్పిందండి బాప్తీసం వద్దు, మీ అమ్మ చెప్తే మీ అమ్మ చెప్పింది వద్దు, మీ నాన్న చెప్తే మీ నాన్న చెప్పాడు వద్దు. నీ అంతటి నీ వస్తేనే, మారు మనసు పొంది వస్తేనే, వచ్చిన వెంటనే కూడా పుసుకుమని ఇవ్వను, అబ్జర్వ్ చేయాలి. మీకు ఏమండి? నీ ప్రవర్తన తీరు, నీ మాట తీరు, నీ విధానము, నీ సూపు, నీ కనుసైగలు, నీ మాట తీరు అన్నీ గమనించి ఓకే ప్రభు వాహికం చేతండి అని ప్రభు దగ్గర బతమాలి. అప్పుడు నేను ఇయ్యాలి.
కనుక సంఘం నూతన ఆత్మలు సత్యపడాలంటే మారుమనసు లేకుండా తెచ్చిపెట్టడం కాదు. సువార్త ప్రకటిస్తే సువార్త ద్వారా దేవుడే వారికి మారుమనసు బలవంతంగా మార్చేది కాదు. ఇది యేసుప్రభు ఎవరిని బలవంతంగా మార్చలేదు. యేసుప్రభు కూడా ఎవరిని బలవంతంగా మార్చలేదు. స్వతంత్రాన్ని ఇచ్చేసాడు అంతే. మారాలని చూశాడు యేసుప్రభు విషయంలో. మారలేదు. మీ ఇంట్లో ఉన్న పిల్లలను కూడా బలవంతం చేయొద్దు నమ్మకమని. సువార్త చెప్పండి, వాక్యం చెప్పండి, సత్యం చెప్పండి. వింటే ప్రభుని అంగీకరిస్తాడు, ధన్యుడు అవుతాడు. వినకుండా అట్లనే ఉంటే అన్యుడు అవుతాడు. ధన్యుడుగా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు సంఘం కోసం. అన్యుడుగా ఉంటానంటే మన ఇష్టం. అది ఎవరి ప్రమేయం? సంఘము సత్యానికి స్తంభముగా, వాక్యానికి స్తంభముగా ఉంటే సంఘం ఏం చేయబడాలి? సంఘంలో నూతనాత్మలు చేర్చబడుతూ ఉండాలి. సంఘము పేదలకు సహాయం చేస్తూ ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. 8వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘమును గురించి అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడిగా అత్యధికముగా సంతోషించిరి. ఎక్కడ సంతోషిస్తున్నారు మీరు? శ్రమలలో సంతోషిస్తున్నారు. శ్రమలలో సంతోషిస్తున్నారు. మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము దావుగా విస్తరించెను. ప్రైజ్ ది లార్డ్. సంఘము బీజలకు సహాయము చేస్తూ ఉండాలి. ఏ సంఘమైనా బీజలకు సహాయం చేసే సంఘముగా అనాథులేని వాడు, దిక్కులేని వాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదురాళ్లను వారి ఇబ్బందులను పరామర్శించినట్లయు ఏ లోక మాలిన్యమును తొలగించకుండా తను తాను కాపాడుకుంటుంది. అందుకు సంఘం ఏం చేయాలి? పేదలకు సహాయం చేస్తూ ఉండాలి. మాసిదోనియా సంఘం పేదరికంలో ఉన్న నిరుపేదలైన వారు యెరూషలేముకు పంపించారు. ఎక్కడికి పంపించారు? యెరూషలేముకు పంపించారు. అందుకని మన బిషప్ తండ్రి గారు సంఘంలో వచ్చే కానుకలు నాకేమొద్దు, మీ దశమ భాగాలు నాకొద్దు, మీ ప్రథమ ఫలములు నాకొద్దు, అది మీకు మీ పాస్టర్ గారు మీరు పోషణ కోసం ఆలోచించండి. కానీ నాకు మాత్రం ఏది పంపించాలంటే ఇడికి మీరు మాత్రమే పంపండి అంటున్నారు మన బిషప్ తండ్రి గారు. ఏమండి? అలాగే పవన్ బిషప్ తండ్రి గారు ఏమంటున్నారు? మీ ప్రథమ ఫలాలు నాకొద్దు, మీ దశమ భాగాలేమో నాకొద్దు, మీకు వచ్చే కానుకలు నాకొద్దు. మీరు మీ సంఘంతో స్వార్థ ప్రకటించండి. మీ సంఘంలో ఉన్న పేదలను పోషించుకోండి. మీ సంఘంలో ఉన్న కాపరి గారికి మీరు పోషించుకోండి. కానీ మిషనరీస్ పంపడానికి, సువార్త జాతులు పంపడానికి మీరు తింటున్న పిడికి బియ్యంలో కొంత మీరు తీసి అది అమ్మి నాకు ఆపేసి పంపిస్తే సంపూర్ణమైన సేవకులు నేను పంపిస్తానయ్యా అని ఎప్పుడు కూడా ఆయన జీవితంలో మన కానుకలు అడగలేదు. అడగరా? ఎప్పుడు కూడా ఆయన జీవితంలో మన దశమ భాగాలు అడగలేదు. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో మన ఉన్నతనాలు అడగలేదు. అడుగుతున్నది ఏంటది? ఎంత ఒకరు తీయాలంటే కష్టం. భోజనం వండుకునేటప్పుడు ప్రార్థన చేసి ఏదో తీయమన్నారు కనుక పుసుక్కుని తీసికండి. ఏం చేయాలి? ప్రభువా, ఎదుగు తండ్రి, నీ సువార్త సేవ కొరకు మేము పంపడానికి తీసుకుందామని ప్రార్థన చేసి మీరు వేసే బియ్యంలో పిడికి తీసి ప్రార్థన చేసి నమ్మకంగా తీయండి. మనకు 50-60 కుటుంబాలు ఉన్నాయి. 50-60 కుటుంబాలు ప్రతి ఆదివారం 60 సంచులు వస్తే కనుక నమ్మకంగా సగం దాసి వద్దు, సగం ఉంచి వద్దు, సగం పాస్టర్ గారికి ఇద్దామని వద్దు. అక్కడికి పైసా అది ఇక్కడ దయచేసి అక్కడికి నమ్మకంగా అమ్మి వచ్చినట్టుగా విసప్తండి గారి అది ఆయన ఏం చేస్తాడు?
సువార్త ప్రకటించడానికి అందరి జాతులు సువార్త అందరి జాతులకు అంతికం ద్వారా ప్రైజ్ ది లార్డ్. సంఘము వీధులకు సహాయము చేస్తూ ఉండాలి. వీటికి పంపడం ద్వారా కూడా సువార్త అందింపబడుతుందని అంటే సువార్త లేనివాడు, దేవుని లేనివాడు ఆత్మీయ వీధుడే. అర్థమవుతుంది మీకు? ఆత్మీయంగా ఆర్థికంగా డబ్బున్నోడు కావచ్చు, ఆర్థికంగా కారణున్నోడు కావచ్చు, ఆర్థికంగా సెటిల్ అయిపోయినోడు కావచ్చు భూమి మీద. కానీ యేసు ప్రభు సువార్త లేక, ఆయన దేవుడు లేక, ఆయన ఆత్మీయమైన వీధోడు. ఆ వీధోడుకు ఏం చేయాలి? నీవు సహాయం చేయాలి. ఆత్మీయమైన వీధోడుకు సువార్త ప్రకటించడానికే బియ్యం పంపాలి. వచ్చిన ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, ఏమండి వచ్చిన కానుకలన్నీ కూడా ఏం చేయాలి? భౌతికంగా బీదలైన వారికి సువార్త పరిచర్యకు వాడాలి. సంఘ అభివృద్ధికు వాడాలి. ఒకరు మందిరం నిర్మించాలన్నా అది వాడాలి. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. నిజంగా మీరు మనసులో ధైర్యంగా మీరు అడిగలుగుతారా? నేను క్రమంగా వస్తున్నాను. తస్తే దేవునికి స్తోత్రం. నా కోసం సువార్త అందరి ప్రజల కొరకు, వీధుల సాయం కొరకు తీసుకున్నాను. ఇవ్వండి, ఇవ్వండి, అది అవసరం లేదు. దేవుడు కోరేది సేవలు ఆలిస్తుంది. ఎందుకంటే సువార్త ప్రకటింపబడుతూ ఉండాలి, వీధులకు సహాయం చేస్తూ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? మనం కలిగినది ఇస్తూ ఉండాలి. ఇక్కడ సంఘములో శివుడుగా ఇంకో మాట చెప్పి ముందుకు సాగాలి. రాష్ట్రం సంఘము దినదినము దీనికి వివరించి ఇచ్చారు. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం 31 నుంచి చదువుతుంది కదా. 31. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండిన దేవునికి స్తోత్రం. సంఘం ఏం చెందాలి? దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. మా సంఘం అభివృద్ధి చెందుతుందండి అని ఎప్పుడు మనం చెప్పుకోగలిగినా చెప్పాలి. మీరంతా మాట్లాడాలి. మా సంఘం అభివృద్ధి చెందింది అని మనం ఎప్పుడు మాట్లాడతాము? మళ్ళీ అక్కడ చదవడం, అక్కడ ఉన్న పదం చదువుతాం సార్. 9:31. మా తమ్ముడు బైబిల్ మూసి మాట్లాడుతున్నాడు. చూసి మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడలేదు. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము ఇక్కడ సంఘము యూదయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. అంటే విస్తరించిందా లేదా? యెరూషలేము సంఘం ద్వారా ప్రకటింపబడి విస్తరించిందా లేదా? విస్తరించినప్పుడు సంఘాలు ఏర్పడ్డాయా లేదా? ఏర్పడినప్పుడు సంఘము అధిక సంఖ్యాకులు, అధిక కుటుంబీకులు ప్రభువులు చేరాలా లేదా? ఎప్పుడైనా మీకు అర్థమైందో సూచనలు ఇచ్చాను. మన సంఘం, దేవుడు మనకి ఇచ్చిన సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని చెప్పగలం? ఈ సంఘం ద్వారా సువార్త ప్రకటింపబడి మరొక గ్రామంలో ఉన్నవారు ప్రభు నమ్ముకోవాలి. ఈ సంఘం ద్వారా పంపబడి సువార్త ప్రకటింపబడి ఇంకొక మండలం వారి ప్రభులోనికి రావాలి, ఇంకొక జిల్లా వారి ప్రభులోనికి రావాలి, ఇంకొక రాష్ట్రం వారి ప్రభులోనికి రావాలి, ఇంకొక దేశం వారి ప్రభులోనికి రావాలి, ఇంకొక పక్కూరుడికైనా సువార్త చెప్పి వారి ప్రభులోనికి వస్తే దేవుడు మాకు అప్పగించిన సంఘం అభివృద్ధి చెందుతుందండి అనగలరు. ఇప్పుడు చెప్పడం మా తమ్ముడు ఈజీగా అనేసాడు. ఉంటే జరుగుతుందన్నా అన్నాడు. అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన ఉందా? మా దేవుడు మాకిచ్చిన సంఘం అభివృద్ధి చెందుతుందండి అని మనం చెప్పగలిగాలి అని అంటే మన సంఘం ద్వారా కొన్ని సంఘాలు కట్టబడాలి. మన సంఘం ద్వారా
కొన్ని గ్రామాలు సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడడం అయితే ఈ సంఘం ద్వారా జరుగుతుంది. సపట్లు దేవుని ప్రకటింపబడుతున్న గ్రామాలు ప్రభువులోనికి వచ్చినప్పుడు మన సంఘం, దేవుడు మనకి ఇచ్చిన సంఘము అభివృద్ధి చెందుతుంది. మీకు ముఖస్థుతి కాదు కానీ, పొగడత కాదు కానీ, పంపించే పని చేస్తున్నారు. మీకు ప్రయత్నాలు వెళ్ళే పని చేస్తున్నారు. నేను కోరేది ఒకటి ఏంటంటే, వీటి విషయం 40-50 కుటుంబాలు ఉంటాయి, ఒక 20-30 వస్తుంది. దయచేసి నా కోసం తేగండి, సువార్త ప్రకటించడం కోసం అది తేండి. నమ్మకంగా అమ్మండి, నమ్మకంగా బిషప్ గారికి పంపుతాం. సువార్త డైరెక్ట్గా ప్రకటింపబడుతుంది, ఇండైరెక్ట్గా ప్రకటింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద మనం ఆధారపడక్కర్లేదు. మనము మన కుటుంబం, మనము మన సంఘం, మనము మన సంస్థ, మనము మన సావాసం. మన సావాసాన్ని కాపాడుకుందాం, మన సంఘాన్ని కాపాడుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం, మన పిల్లల్ని కాపాడుకుందాం, అనేక విశ్వాసాలను ప్రకటిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి? మరి చదవండి, 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మూసి సంగతి పెడుతుంది. నా సంగతి మీకు తెలుసు కదా, ఎక్కడ ప్రారంభిస్తారో అక్కడే ముగిస్తానని. ఏ రిఫరెన్స్తో ప్రారంభిస్తానో ఆ రిఫరెన్స్తోనే ముగిస్తాను, మీకు తెలుసు బాగా. చదవండి. శీఘ్రముగా నీ యొద్దకు వద్దను నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులాగా ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘము ఎలా ఉండాలి? సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. ఈ సంఘము క్రీస్తు సంఘము సత్యమునకు స్తంభము ఆధారంగా ఉంటే ఇవన్నీ జరుగుతాయి. రమేష్ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు సంఘం ఏమవుతాను? అభివృద్ధి చెందుతుంది. యూదియా, సమరియా, గలిలియా, ఇప్పుడు నేనేమంటాను, మహేంద్రగిరి, కళింగల్, ఏమంటే పక్క మండలాలన్నీ కూడా విస్తరిపోతాయి. రైతుల నాకు సందేహిస్తున్నారు. ఎందుకంటే అయ్యగారితో వెళ్ళడం లేదు కదా, ఆలోచన రండి, నాతో పాటు రండి. నేను తింటే మీరు తినండి, నేను ఉపవాసం ఉంటే మీరు ఉపవాసం ఉండండి, నేను కొండలెక్కితే మీరు కొండలెక్కండి, నేను బల్ల మీద తిరిగితే మీరు బల్ల మీద తిరిగి, సైకిల్ మీద తొక్కితే తిరిగితే నేను సైకిల్ మీద రాకపోవద్దు. ఏమి లేకపోతే నడిసైనా వెళ్తాం. ఎంతమంది నాతో పచ్చడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు? సైకిల్ దయచేసి అయ్యా పంపుతాము కానీ మేము రాలేమంటున్నారు. పంపాలి, పంపినప్పుడు వెళ్ళినప్పుడు సగం అభివృద్ధి చెందినట్టు. వెళ్ళేటప్పుడు మాత్రం పంపిస్తూనే ఉంటే సగంలో వచ్చి పురాది ఏమంటారు స్లాబ్ వచ్చి ఆగిపోయినట్టే కాలనీ, ఆగిపోయినట్టు. పంపించి వస్తే అప్పుడు స్లాబ్ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కొత్తాత్మ వచ్చింది రాని దేవుని ఆదిమది. ఏమండి, మనం అయితే వెళ్తూనే ఉండాలి, పంపిస్తూనే ఉండాలి. అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేది కాక, మన సంఘము సత్యానికి స్తంభంగా ఉండదు కాక, వాక్యానికి చోటు ఉండదు కాక, ఇలాంటి పరిచయ సంఘం ద్వారా ఇంకా ముందు కూడా జరిగేది కాక దేవుడికి జీవితంలో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రికి వందనాలు, జీవాధిపతి యేసునికి వందనాలు. క్రీస్తు సంఘము దేవుని కుటుంబమని, దేవుని కుటుంబములో చర్చబడిన వారు సంఘములో క్రమంగా రావాలని, సంఘానికి జరగవలసిన కార్యక్రమాలు ఇవన్నీ జరగాలని ఇంకా నాకు కూడా నేర్పించండి. ఇతరులకు నేర్పించడానికి, నేను నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి వాక్యమును నీ పిల్లలను బట్టి పొందడాలి. ఇప్పుడు ఎవరు సంఘం సేవకుని పోషిస్తున్నారు, సేవకుని సాగిస్తున్నారు, స్వార్థను పంపుతున్నారు. వారు మాతో వచ్చి స్వార్థ పరిచయం పని భాగస్థులు కావాలని చూడండి. అందుకు మనకు అవసరం తీర్చండి. సంఘం
వాక్యం బలపడతారు. ఆశీర్వదించండి. సంఘానికి రావడం జీవిస్తున్న ప్రతి బిడ్డలు కూడా